కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం డిసిసి కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ నిర్మాణం, బూత్ లెవెల్ ఏజెంట్లు, బీర2 నియామకం, క్రమశిక్షణ వంటి అంశాలపై నాయకులు మార్గదర్శనం చేశారు. చొప్పదండి ఎమ్మెల్యేడా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి ఓటు ఎంతో కీలకమని, బూత్ స్థాయిలో బలమైన వ్యవస్థ అవసరమని చెప్పారు. కాంగ్రెస్కు అనుకూల ఓటర్ల తొలగింపు వంటి సమస్యలను ఎదుర్కోవడానికి బీఎల్ఏ2 నియామకం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. నాయకులు సూచించిన ప్రకారం కరీంనగర్లోని అన్ని బూత్లకు లను తక్షణం నియమించాలి. మండల, డివిజన్ అధ్యక్షుల నియామకం తరువాతి దశలో చేపట్టాలి. పార్టీ క్రమశిక్షణను ఖచ్చితంగా పాటించాలి. పిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ బూత్ స్థాయిలో ఓటర్ల సమస్యలను పరిష్కరించడంలో బీఎల్ఏ2 కీలక పాత్ర పోషిస్తారని వివరించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఐక్యంగా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనిలో BLA1గా అన్ని బూతులలో జిల్లా మొత్తంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఉంటాడు. BLA2లను మనం నియమిస్తాం. కాబట్టి దయచేసి మన డివిజన్లకు సంబంధించినటువంటి బూతులలో యాక్టివ్గా ఉన్నారు, ఎవరైతే గట్టిగా పనిచేయగలుగుతారో, పూర్తి అవగాహన ఉందో వాళ్ళను BLA2లుగా నియమించడానికి మేము మీ ప్రాంతాలకు సంబంధించి మీ డివిజన్లలో సహకరిస్తూ, తప్పకుండా ఏదో ఇచ్చినాం కదా, ఏదో మహేందర్, సురేందర్ అని పేరు ఇవ్వకుండా ఖచ్చితంగా ఆ బూత్లో పనిచేయగలిగి, ఆ బూత్ మీద అవగాహన ఉండగలిగి, అక్కడే అదే బూత్లో ఓటై నమోదై ఉన్నటువంటి BLAలు మాత్రమే మేము ప్రతిపాదించాల్సిందిగా సందర్భంగా కోరుతాము. దానివల్ల మనకు ప్రతిఫలం ఉంటుంది. అంతేగాని 390 మంది ఇచ్చినాం కదా, 370 మంది అయిపోయింది, లిస్టు సబ్మిట్ చేసినామంటే అది మనకు రాబోయే రోజుల్లో దానికి ప్రతిఫలం ఉండదు. కాబట్టి పనిచేసేటువంటి వ్యక్తులను, అవగాహన ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే దయచేసి ప్రతిపాదించాల్సిందిగా కోరుతాము. తదనంతరము పార్టీకి పనిచేసిన వాళ్ళు వివిధ రకాలైనటువంటి పదవుల్లో నియమించడానికి కూడా పెద్దలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గారి అనుమతితో కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇచ్చినటువంటి లిస్టును తప్పకుండా PCC అధ్యక్షుడు దాన్ని ఆమోదం చేస్తారు. దీంట్లో ఖచ్చితంగా పార్టీకి పనిచేసిన అందరికీ కూడా పదవులు ఇవ్వడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. దాంతోపాటు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇప్పటికే డిలే అయింది, ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఒక 2 నెలల్లో మరి తప్పకుండా అందరికీ ఏదో రకంగా అవకాశం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా తొందరపడద్దు. ఎందుకంటే మనం అందరూ కూడా మీ అందరితో కలిసి పనిచేసాం, మీ అందరి కష్టాలు తెలిసిన వాళ్ళం, వేదిక మీద ఉన్న వాళ్ళు అందరం కూడా అన్ని రకాలుగా ఎవరు ఏంది అనేది తెలుసు. కాబట్టి దయచేసి ఆ విషయంలో ఎవరు కూడా తొందరపడద్దు మరొకసారి తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సంబంధించి ఖచ్చితంగా డివిజన్లలో, ఆ బూతులలో అవగాహనలో నేను అంజన్ కుమార్ గారు కూడా కోరుతా ఉన్నాను. ఏదో ఈ లిస్ట్ ఇచ్చింది కదా, ఆ లిస్టును మనం పంపినాము కదా అనకుండా దయచేసి ఆ బూతులలో అవగాహన ఉంది, అక్కడ ఓటు ఉంది, ఆ బూతులకు సంబంధించినటువంటి యాక్టివ్ రోల్ పోషించే వాళ్ళని మాత్రమే దయచేసి తీసుకోండి. దానివల్లనే మనకు మరి రేపు రాబోయే రోజుల్లో మనకు దానివల్ల ప్రతిఫలం ఉంటుంది. కానీ లిస్టులు ఏదో చేసినాం కదా అని అనుకోవడం చేయకుండా ఖచ్చితంగా పనిచేసిన వాళ్ళు మాత్రమే BLA2లుగా అవకాశం కల్పించాలని చెప్పి మరొకసారి కోరుతూ, మీ అందరికీ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ముగిస్తాం. నుంచే దాదాపుగా మీకు అందరికీ ఆ డివిజన్లలో ఉన్న ముఖ్య నాయకులకు ఫోన్లు వచ్చి ఉంటాయి. BLA2 పేర్లు కంపల్సరీ ఈ రోజు నుంచే ఈ 2 రోజులలో కంప్లీట్ అయ్యేటట్టు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. BLA2 ఇప్పుడు గౌరవ జిల్లా అధ్యక్షులు నాకు ఒక సూచన కూడా చేశారు. BLA2గా మన పేరు రాసుకున్నా కూడా తప్పులేదు. ఒక బూత్ ఎగ్జాంపుల్ నేను ఓటేసే నా బూత్లో నా పేరు రాసుకున్నా తప్పులేదు. అట్లా మీ డివిజన్లలో 5-6 బూతులు ఉంటాయి. అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన బూతులు మాత్రమే, అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన బూతులు మాత్రమే, కార్పొరేషన్ ఎలక్షన్ బూత్ నంబర్లు కాదు. దయచేసి మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఆ బూతులలో ఉన్నటువంటి
BLA 2 నేను ఇంతకుముందు కూడా చెప్పిన BLA 2 అనేది చాలా పవర్ఫుల్ పోస్ట్. ఈ SIR నడుస్తున్న సందర్భం కానీ, ఓటర్ల మార్పులు చేర్పులు జరిగినప్పుడు కానీ, ఓటర్ అబ్జెక్షన్ చెప్పినప్పుడు కానీ వీళ్ళకు మాత్రమే హక్కు ఉంటుంది. దయచేసి మీరు ఈ రోజే నిర్ణయం తీసుకొని BLA 2గా ఇమ్మడే ఓటర్ ఐడి కార్డుతో సహా దాని మీద ఉన్న నంబర్తో సహా ఒక ముగ్గురు మన కార్పొరేషన్ సంబంధించిన ఇమ్రాన్, ఆసిఫ్, మా సతీష్ వీళ్ళు నలుగురు ఫోన్ చేస్తారు. దయచేసి వాళ్ళకి ఇవ్వండి. మళ్ళీ మిమ్మల్ని క్రాస్ ఎగ్జామినేషన్ గాంధీభవన్గా చేస్తారు. వాళ్ళకి మనం ఏదో నామకవాస ఇస్తే చాలా పొరపాటు చేసిన వాళ్ళు అవుతారు. ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం. నేను ఇంతకుముందే చెప్పిన కాంగ్రెస్ పార్టీకి ఫౌండేషన్ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనను మళ్ళీ ఒకసారి రేపు రాబోయే 2029లో తీసుకురావాలంటే మనందరం కంకణబద్ధమే, సైనికులమే. కాంగ్రెస్ పార్టీ కొరకు పనిచేయడానికి ఈ రోజు నుంచే మనము సిద్ధం కావాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని BLA 2 ఎంత తొందరగా ఇస్తే అంత తొందరగా కంప్లీట్ చేసి కలెక్టర్ గారికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు వేడిపల్లి సత్యనారాయణ గారు సబ్మిట్ చేస్తారు. కాబట్టి మీ అందరినీ మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. BLA 2 పేర్లు అతి తొందరగా ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అయినా మీకు ఒక 2 నిమిషాల్లో టూకీగా దాని గురించి వివరిస్తాను. మన రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ అన్న గారు BLA 1గా ప్రతి జిల్లా అధ్యక్షులను నియమిస్తారు. అదేవిధంగా మన కరీంనగర్ జిల్లా అధ్యక్షులు BLA 1గా ఉంటారు. ఇక్కడ BLA 1 అధ్యక్షులు BLA 2గా ప్రతి బూత్లో ఉన్నటువంటి ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి బూత్లో నుంచి ఒక BLA 2ను అపాయింట్ చేస్తారు. ఈ BLA 2 ఏముంటుందంటే అధికారికంగా ఎక్కడైనా ఆ బూత్లో ఓటు గల్లంతైనా లేదా వాళ్ళ ఓటు మిస్ అయినా, వాళ్ళ ఓటు ఎవరైనా చోరీ చేసినా వాళ్ళు అధికారికంగా కంప్లైంట్ చేయాలంటే మాత్రం వాళ్ళు BLA 2 ద్వారానే కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు నా ఓటు పోయిందని నేను చెప్పినా ఎలక్షన్ కమిషన్ వినదు. అది కేవలం BLA 2 ద్వారానే వాళ్ళు కంప్లైంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మన ప్రజాక్షేత్రంలో ఎలక్షన్ విషయంలో BLA 2 పాత్ర చాలా విలువైన ఉంటుంది. కాబట్టి రాబోయే రోజులలో టెక్నాలజీ మాత్రం డెవలప్మెంట్ అవుతుంది. అదేవిధంగా ప్రతి బూత్లో మన కాంగ్రెస్ పార్టీ కరుడుగట్టిన కాంగ్రెస్ పార్టీ వాదులు, కట్టర్ కాంగ్రెస్ పార్టీ వాదులు ఎవరినైనా సరే ఆ బూత్లో ఓటరు మనం BLA 2గా అపాయింట్ చేసుకునేటువంటి అధికారము BLA 1 ద్వారా మనకు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి బూత్లో మొత్తం కరీంనగర్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి 396 బూతులు ఉన్నాయి. కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించినటువంటి 343 బూతులు దాకా ఉంటాయి. కాబట్టి తర్వాత 2 మండలాలు, కరీంనగర్ మండల్ మరియు కొత్తపల్లి మండల్, అన్ని బూతులకు సంబంధించినటువంటి BLA 2ను ఖచ్చితంగా మనము తీసుకోవాలి. ఈ BLA 2ను తీసుకోవడం ద్వారా మనకు పార్టీ పటిష్టత మరియు రాబోయే ఎలక్షన్లో కూడా ఏ విధంగా పనిచేయాలనేటువంటిది కూడా మన గౌరవ పెద్దలు AICC మరియు PCC, DCCల ద్వారా మనకు నిర్ణయాలు అనేటువంటివి వస్తాయి. దాంతోపాటు ఇప్పుడు మన కరీంనగర్ డివిజన్ సంబంధించినటువంటి 66 డివిజన్లకు సంబంధించినటువంటి డివిజన్ అధ్యక్షుల నియామకం కూడా ఉంటుంది. అది కరీంనగర్ DCC అంజనన్న ద్వారా నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారు గౌరవ PCC వారు ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి 66 డివిజన్లకు డివిజన్ అధ్యక్షులను నియమించుకోవాలి. ఆ డివిజన్ అధ్యక్షులతో పాటు కార్యవర్గం కూడా మొత్తం వచ్చేస్తుంది. ఫస్ట్ అయితే 66 డివిజన్ అధ్యక్షులు, దాంతోపాటు కరీంనగర్ నియోజకవర్గంకి కలిసి ఉన్నటువంటి 2 మండలాలు, కరీంనగర్ మండలం ఒకటి, కొత్తపల్లి మండలం ఒకటి, ఆ 2 మండలాధ్యక్షులను కూడా DCC వారు మన ఆ 2 మండలాధ్యక్షులు కూడా నియమించాల్సి ఉంటుంది. కాబట్టి దీని గురించి ఎవరైనా సరే మీరు అంజనన్న గారికి 66 డివిజన్ సంబంధించిన అధ్యక్షులకు సంబంధించినటువంటి ఎవరైనా సరే మీరు అభ్యర్థన అనేటువంటిది అంజనన్న గారికి ఇవ్వండి. ఎవరైనా సరే దానికి అర్హులే. పార్టీకి కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరు, ఫస్ట్ నుంచి పనిచేసిన వాళ్ళైనా సరే, గతంలో మనము టికెట్ ఇచ్చి ఓడిపోయినటువంటి కార్పొరేటర్లు అయినా సరే,
ఇప్పుడు ప్రజెంట్ గెలిచిన కార్పొరేటర్ అయినా సరే, మహిళలైనా సరే, ఎవరైనా సరే అంజనన్న గారికి మీరు ఒకటి అభ్యర్థన అనేటువంటిది ఇవ్వండి. ఈ డివిజన్కి అధ్యక్షులుగా నేను అరుణ్ అన్న విషయం చెప్పేసేసి ఈ 66 డివిజన్లకు కూడా 66 అధ్యక్షులను నియమించుకోవాలి. దాంతోపాటు 2 మండలాలకు సంబంధించినటువంటి మండలాధ్యక్షులకు కూడా మీరు గౌరవ ఎమ్మెల్యే గారికి ఇవ్వండి, మన డిసిసి అధ్యక్షుల వారికి. ఆ 2 మండలం నుంచి కూడా మండల పార్టీని నడిపేటువంటి సమర్థులు ఎవరైతే ఉంటారో మేము నడపగలుగుతాము. ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి వాళ్ళు కనీసం 3 సంవత్సరాలకు తగ్గకుండా 3 సంవత్సరాలకు తగ్గకుండా కాంగ్రెస్ పార్టీలో ఉండాలి వాళ్ళు ఎవరైనా సరే. 3 సంవత్సరాలకు మించి ఎవరైతే పని చేస్తున్నారో ఇప్పుడు ప్రజెంట్ మండల అధ్యక్షులు కానీ డివిజన్ అధ్యక్షులు కానీ వాళ్ళని మాత్రము మనము కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో గౌరవ పిసిసి గారు మరియు ఏఐసిసి వారి ఆదేశాల మేరకు 3 సంవత్సరాలకు పైన పనిచేసిన వాళ్ళకు కాకుండా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. మీరందరూ కూడా గమనించండి ఈ విషయంలో. అది కూడా కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా అంటే సుమారు 3 సంవత్సరాలకు పైన ఉన్నటువంటి వాళ్ళే. మళ్ళీ ఇప్పుడు వచ్చి కొత్తగా వచ్చి అంటే 6 నెలలు 3 నెలలు 9 నెలలు సంవత్సరం వాళ్ళకి కాదు, అవకాశం లేదు. కాబట్టి మినిమం 3 సంవత్సరాలకు పైనుండి కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఉండాలి. 3 సంవత్సరాల నుంచి ఎవరైతే అధ్యక్షులు కొనసాగుతారో వాళ్ళని మాత్రము అధ్యక్షుల వారే చెప్పేసి పక్కకి తీసుకుంటారు. వాళ్ళని ఇంకొక కమిటీ అంటే వాళ్ళకు సీనియారిటీ వస్తుంది కాబట్టి డిసిసిలో కానీ రాష్ట్ర కమిటీలో కానీ ఇంకేవైనా సరే మైనార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా కమిటీలలో కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇదందరూ కూడా మీరు గమనించండి, దీనికి సహకరించండి. మన కరీంనగర్ నియోజకవర్గం వచ్చేసరికి అని ఒక 2 నిమిషాలు అధ్యక్షుల వారి అనుమతిని కరీంనగర్ నియోజకవర్గం వచ్చేసరికి దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతలేదు. దయచేసి మీరు అందరూ గమనించాలి. 20 సంవత్సరాల నుంచి కరీంనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతలేదు. ఇక్కడ కార్యకర్తలను అడిగితే లీడర్ల లోపం అంటారు, లీడర్లను అడిగితే కార్యకర్తల లోపం అంటారు. కానీ దయచేసి మీరు ఒక్కటే గమనించండి అన్న, చెప్తున్నా అదే విషయం చెప్తున్నా. దయచేసి మీరు ఒక్కటే గమనించండి. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పిన ఎవరైతే కాంగ్రెస్ పార్టీ గురించి ఖచ్చితంగా గెలవాలి, పార్టీ బతకాలని పనిచేస్తుందో 100% పార్టీ గెలుస్తుంది. అలా ఎటువంటి లోపం లేదు. కాబట్టి ఈసారి మీ అందరికి అవకాశం వచ్చింది. ఏంటి అనంటే గతంలో BLA 2లను నియమించేటువంటి అవకాశం లేకుండే. ఇప్పుడు BLA 2లను నియమించడం వల్ల అక్కడ ఉన్నటువంటి బూత్ లో పార్టీ పటిష్టం అనేది పెరుగుతుంది. దాంతోపాటు మన ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మీకు ఒక మంచి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అందరూ అంటారు కొందరు అసంతృప్తి ఉన్నారు, కొందరు ఇస్తలేరని. మనము చేస్తున్న పని మీరు చెప్పాలి. దయచేసి చెప్తున్నా, ఇప్పటిదాకా ఫ్రీ బస్ అనేటువంటిది ఏ ప్రభుత్వం చేయలేదు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు మహేష్ కుమార్ గౌడ్ వారి యొక్క సారథ్యంలో ఖచ్చితంగా చేస్తున్నది. ఫ్రీ బస్సు మంచిగా పోతున్నది. గృహజ్యోతి ఇస్తున్నాము, 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాము. ఇందిరమ్మ ఇల్లు అనే పథకం ఏదైతే ఉందో ఇప్పుడు మొత్తం భారతదేశంలోనే నెంబర్ 1 పథకం. ఇందిరమ్మ ఇల్లు ఎవరైతే కట్టుకుంటారో వాళ్ళు చచ్చిపోయేదాకా మనల్ని మర్చిపోరు. కాంగ్రెస్ పార్టీని మర్చిపోరు, మనల్ని మర్చిపోరు. ఇప్పుడు ఎమ్మెల్యే గారి నియోజకవర్గం కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టడం జరుగుతుంది. మంచిగా ఇందిరమ్మ ఇళ్ళలో కూతురు. కాబట్టి మీరు కేవలము కాంగ్రెస్ పార్టీ యొక్క సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకోపోండి. ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేటువంటి శాసనసభ ఎలక్షన్లో మన కరీంనగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే విధంగానే మనం అందరం కూడా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. దాంతోపాటు మన ఇంట్లో ఏదైనా పంచాలు ఉంటే, మన ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే మన ఇంట్లోనే మాట్లాడుకోవాలి. అది కాకుండా రోడ్డు మీద పోయి దొరినామనుకో దానివల్ల చూసేటోళ్ళు అందరూ సంతోషపడతారు, కానీ సమస్య పరిష్కారం కాదు. ఇదైతే అందరి ఇళ్ళలో ఉండేది లొల్లే. మాదైతే ఉమ్మడి కుటుంబమే, మా ఇంట్లో కూడా లొల్లి ఉంటుంది. ఉంటే మా ఇంట్లోనే కూర్చొని మాట్లాడాలి. నేను బయటికి పోయి ఊరిందనుకో
గలీలో చూస్తే అందరూ ఏమనుకుంటారు లేదు సార్ మన ఇంట్లో మంచిగా పంచర్ అవుతున్నారు వీడి సంఖ్యలు పొందుతారు. మీ సమస్య అనేది పరిష్కారం కాదు. ఎవరికి మీకు ఇండివిజువల్గా ప్రాబ్లం ఉన్నా జిల్లా అధ్యక్షులు ఉన్నారు, డిసిసి అధ్యక్షులు అంజనా గారు ఉన్నారు, సుడా చైర్మన్ గారు ఉన్నారు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ గారు ఉన్నారు, అదేవిధంగా నాతో పాటు ఉన్నటువంటి పిసిసి డెలిగేట్స్ ఉన్నారు, రేమంత్ గారు ఉన్నారు, ఇట్లా నరేంద్రన్న గారు ఉన్నారు. మీరు ఇండివిజువల్గా మీ ప్రాబ్లం చెప్పండి. మీరు పార్టీకి పని చేసింది కాబట్టి అడిగే హక్కు బరాబర్ ఉంటుంది. లేదు అని ఎవ్వరు అనేటువంటిది లేదు. మీరు ఎవరైతే మీకు సముచిత స్థానం కల్పించలేదో న్యాయం జరగలేదన్న ఆలోచన ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న అన్నలందరికీ మీరు పర్సనల్గా మీరు ఒక విజ్ఞాపన అనేది చెయ్యండి. ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. జరగదనేటువంటి విషయం లేదు. అత్యధిక ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ మన కాంగ్రెస్ పార్టీ. ఏ పార్టీలు ఇస్తే ప్రజాస్వామ్యం ఉండదు. కాబట్టి మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నది ఫస్ట్ నుంచి ఉన్నాము, మాకు సముచిత స్థానం కలగలేదు, మీకు ఆలోచన ఉన్నది, 1-2 సార్లు ఇక్కడ ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మీ అభ్యర్థన అనేది ఇవ్వండి. అయినా పరిష్కారం కాలేదు, వాళ్ళపైన ఇంకొక పెద్దలు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలవండి. కానీ మనలో మనం ఏదైనా అనుకుంటే మాత్రం అది బయటకి అవకాశం వస్తే తప్ప కానీ సమస్య అయితే పరిష్కారం కాదు. ఏమమ్మా అవునా కదా? కాబట్టి అది ఒక్కటి కూడా గమనించండి. కాబట్టి ఈ చిన్న చిన్న విషయాలు ఏమున్నా సరే మీరు పర్సనల్గా విజ్ఞాపన చేయండి. లేదనంటే ఖచ్చితంగా మీకు సమస్యకు పరిష్కారం అవుతుంది. గతంలో ఇప్పటిదాకా నేను అన్నని అడిగిన మన వెళ్ళిపోయిందా అన్న మన 66 టికెట్లు ఇచ్చిన డివిజన్లకు అంతకుముందు ఏం చేసినామన్నా అన్న అంతకుముందు అధికారంలో లేనప్పుడు టికెట్ తీసుకునేటోళ్ళే దొరకలే మాకు. ముగ్గురము 22 టికెట్లు దొరకబట్టి ఇచ్చినామన్నా. ఇప్పుడు అధికారంలో వచ్చినాం కాబట్టి సరే టికెట్లు అడుగుతున్నారు, కష్టపడ్డ వాళ్ళకి ఇస్తున్నామన్నారు. ఈ అధికారం ఇదే విధంగా కొనసాగాలి అన్నా, మీరు ఖచ్చితంగా అడగాలన్నా మనం అందరం కూడా కలిసికట్టుగానే పనిచేయాలి. కొందరు ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకు కూడా న్యాయం జరగకపోయి ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా జరుగుతుంది. దాని నుంచి కొద్దిగా ఓట్లు పట్టండి, అర్థం లేదు. కాబట్టి మీరందరూ కూడా కలిసిమెలిసి ఉండి కరీంనగర్ కాన్స్టిట్యున్సీలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసేయాలి. ఇది దానికి చెమరగీతం వాడాలి. ఇన్నేళ్ళు గ్యాప్ వచ్చింది, ఇప్పటిదాకా ఉన్న వాళ్ళ మీద ఖచ్చితంగా వ్యతిరేకంగా ఉంటుంది. మంచి వర్క్ చేసి మంచిగా పుట్టప్ తీసుకొని పోతే ఖచ్చితంగా విజయం అనేటువంటిది మన వైపు ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ గమనించుర్రి. ఇంకా మీకు ఏదైనా సందేహాలు సలహాలు ఉంటే ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఇక్కడ కొద్దిసేపు ఉంటాము. డిసిసి గారు, అంజన్న, నేను, సుడా చైర్మన్ గారు, మీరు పర్సనల్ కూడా వచ్చి కలిసి మాట్లాడాలని కోరుకుంటూ ఇటువంటి చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్. BLA2 బూత్ లెవెల్ ఏజెంట్ ఈ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 390 బూత్లకు సంబంధించి భారత ఎన్నికల సంఘం ఇటీవల ఇస్సార్ అని పెట్టి ఓటర్లకు సంబంధించినటువంటి జాబితాను దాన్ని స్క్రూటినీ చేయడం, దానిలో మార్పులు చేర్పులు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టిన సంగతి మనందరికీ తెలుసు. దేశవ్యాప్తంగా ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ప్రక్రియ చాలా చోట్ల అనేక వివాదాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా ఈ భారతదేశంలో ఎక్కడైతే సెక్యులర్ ఓట్లు అధికంగా ఉన్నాయో వాటిని స్క్రూటినీ చేసి, మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి అనాది నుండి వస్తున్న ఓటు బ్యాంకు దళితులు కానీ, మైనార్టీలు కానీ, బడుగు బలహీన వర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ఓట్లు తొలగించడం, దాని ద్వారా భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో లబ్ధి పొందే సంఘటనలు మనం అనేక చూస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఓటు కూడా కీలకం. ఇటీవల జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో 66 చోట్ల ఎన్నికలు జరిగితే మన కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు అనేక మంది, దాదాపు 5-10 మంది
100 ఓట్ల నుంచి 100 ఓట్ల లోపల ఓడిపోవడం, 150 ఓట్ల ఓడిపోవడం, ఇట్లాంటి సంఘటనలు మనం చూసినాం. అంటే ఒక్కొక్క ఓటు ఎంత ప్రాముఖ్యత ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మనం ఏ చిన్న అజాగ్రత్తగా ఉన్నా, నిర్లక్ష్యంగా ఉన్నా, ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుకూలమైన ఓట్లు ప్రతి డివిజన్లో ఒక 50 100 తొలగిస్తే అది 50 100 చిన్న సంఖ్యనే కానీ అది ఆ ఎన్నికనే తారుమారు చేస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు బూత్ లెవెల్ ఏజెంట్స్ మన చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పిండ్రు, ఇప్పటికే బూత్ లెవెల్ ఏజెంట్ 1 నియామకం పూర్తయింది. బూత్ లెవెల్ ఏజెంట్ 2 నియామకం అతి తొందరలో ఇప్పటికే మా చొప్పదండి నియోజకవర్గం కంప్లీట్ చేసినాం. అక్కడ ఉన్న మానకొండ నియోజకవర్గం కంప్లీట్ అయింది. హుజరాబాద్ నియోజకవర్గం కూడా కంప్లీట్ అయింది. ఇక కంప్లీట్ కాదు మన కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం. ఈ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇటీవల నూతనంగా ఇప్పుడు దాదాపు 18 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వాళ్ళైతే ఒక 10 నిమిషాలు ఇవ్వచ్చు బూత్ లెవెల్ ఏజెంట్ పేరు. ఎందుకంటే ప్రతి డివిజన్లో 5 నుంచి 6 ఉన్నాయి. 5 నుంచి 6 బూత్ల కంటే ఎక్కువ ఉన్నాయి. ఒక 5 నిమిషాలు వాళ్ళు ఫోన్ కాల్ చేస్తే 18 డివిజన్లలో 5-10 నిమిషాల్లో పూర్తి చేయొచ్చు. మిగతా చోట్ల కూడా ఇటీవల పోటీ చేసినటువంటి అభ్యర్థులు, చాలా చురుకైనటువంటి అభ్యర్థులు. మొన్ననే ప్రతి ఇంటికి ఒక్కొక్కరు 10 సార్లు ఓటు కోసం అభ్యర్థించినటువంటి నాయకత్వం మన కరీంనగర్ పట్టణంలో ఉంది. వాళ్ళు కూడా ఒక గంట సేపు కాన్సన్ట్రేట్ చేస్తే ఈ బూత్ లెవెల్ ఏజెంట్ల ప్రక్రియ పూర్తవుతుంది. నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, సిట్టింగ్ కార్పొరేటర్లు ఇవాళ సాయంత్రం లోపల వారి డివిజన్లకు సంబంధించి బూత్ లెవెల్ ఏజెంట్ల ప్రక్రియ ఈరోజు సాయంత్రం లోపు ముగించాలి. పోటీ చేసినటువంటి అభ్యర్థులు మిగతా చోట్ల రేపు సాయంత్రం లోపల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన అంజన్ కుమార్ గారికి మీ అందరూ కూడా సబ్మిట్ చేయాల్సిందే కోరుతున్నాను. ఇంకా 2 రూరల్ మండలాలు, రామరెడ్డి గారు మీరు కూడా ఈ మీటింగ్ అయిపోగానే ప్రతి గ్రామ శాఖ అధ్యక్షుడికి ఫోన్ చేసి బూత్ లెవెల్ ఒక్కొక్క పేరు ప్రతి బూత్ మన కమిటీలు అడుగుతలేము, వాటి అందరూ కూడా సాయంత్రం రేపటిలో పూర్తి చేయాల్సిందే కోరుతున్నా. అదేవిధంగా కొత్తపల్లి అధ్యక్షుడు రానట్టు కదా కూర్చోండి, కొత్తపల్లి అధ్యక్షుడు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు సాయంత్రం రేపటిలో గల ఖచ్చితంగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. ఇప్పుడే చెప్తున్న మిత్రులు, గత 2 దశాబ్దాల నుంచి కరీంనగర్ అసెంబ్లీ మీద కాంగ్రెస్ జెండా ఎగరలేదు. కారణాలు ఏమైనా ఉండొచ్చు, గతం మర్చిపోదాం. ఇప్పుడు ఈ రాష్ట్రంలో పటిష్టమైనటువంటి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. మనకు కూడా ఈ పట్టణంలో ఇప్పుడు బలమైన నాయకత్వం ఉంది. రానున్న శాసనసభ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఈ కరీంనగర్ అసెంబ్లీ సీటును కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలి. రూరల్లో మంచి ఫలితాలు వచ్చాయి, బాగా సర్పంచ్ గెలిచారు. అర్బన్లో కూడా మంచి ఫలితాలు వచ్చేది ఉంటే అది నాయకుల లోపమా ఏ లోపమా కానీ మనం అనుకున్న ఫలితాలు రాలేదు, దురదృష్టకరం. కానీ కరీంనగర్ నగరంలో కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. మనమందరం కూడా ఆనాడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయినాడు, ఎవరు కూడా నమ్మకం లేకుండే. అప్పటికే 2 సార్లు బీఆర్ఎస్ అధికారంలో ఉంది, ఈసారి ఏమైతుందో అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆందోళన ఉండే. కానీ ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక 2021 నుంచి 2023 దాకా ఆ 2-2.5 సంవత్సరాలు ప్రతి కార్యకర్త తన రక్తాన్ని చెమటగా మార్చి ఈ రాష్ట్రంలో ఒక నియంత్ర పరిపాలన, ఒక నిరంకుశ పరిపాలనకు ఏ విధంగా చరమగీతం పాడామో అందరికీ తెలుసు. ఇవాళ రాష్ట్రాన్ని గెలిచిన వాళ్ళం ఒక్క కరీంనగర్ అసెంబ్లీ సీటు గెలవడం అంత పెద్ద గొప్ప విషయం కాదు, ఈజీగా గెలవచ్చు. కావాల్సింది మీలో పట్టుదల, కసి ఉద్యమాలు. వచ్చే ఎన్నికల్లో ఈ కరీంనగర్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడించవచ్చు. మంచి నాయకత్వం ఉంది. మన అంజన్ కుమార్ గారు ఉన్నారు.
ఇక్కడ ఆల్మోస్ట్ నరేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు సూడాన్ తోటి అనేక డివిజన్లలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్న మన నరేందర్ రెడ్డి గారు ఉన్నారు. వెలిసాల రాజేంద్రరావు గారు ఉన్నారు. మంచి నాయకత్వం ఈ కరీంనగర్ ఉంది. అంతేకాదు ఈ కరీంనగర్లో మంచి కార్పొరేటర్ కూడా గెలిచారు. ఆకుల నరసయ్య గారు కావచ్చు, రాజ్ కుమార్ కానీ, గంట శ్రీనివాస్ గారు కానీ, అదే వెడిగేట పర్వతాల మల్లేశ్వర్ గారు, మా వరాల నరసింహన్ గారు, మా మైనార్టీ నాయకుడు నాజుద్దీన్ గారు, మన కర్ర రాజశేఖర్ గారు అర్బన్ బ్యాంక్ ప్రెసిడెంట్, సీనియర్ నాయకుడు మోహన్ గారు, శ్రవణ్ గారు, మారుణ్ గారు, అంటే మంచి మంచి నాయకులు ఈ కరీంనగర్ నగరంలో ఉన్నారు. మనకు కావాల్సింది ఒకటే, ఐకమత్యంగా పనిచేస్తే ఇలా కాంగ్రెస్ పార్టీని ఎవరు కూడా ఓడించలేదని చెప్పి మీ అందరూ చెప్తున్నాను. నిజానికి కూడా మహిళలకు ఈ స్టేజ్ మీద ఖచ్చితంగా ప్రాతినిధ్యం ఉంటుంది వచ్చేసారి. కానీ దాని గురించి మనం గొడవ పెట్టుకోదు. వచ్చే రాబోయే సమావేశం ఖచ్చితంగా మీ అందరూ కూడా డయాస్ మీద ఉంటారు. మీరు ఎవరు కూడా అధైర్యపడద్దు. ముఖ్యంగా ఇటీవల పోటీ చేసిన అభ్యర్థులు ఒక అనుమానం వ్యక్తం జరుగుతుంది, ఒక సమస్య చెప్తున్నారు. నేను పోటీ చేసిన అభ్యర్థుల దగ్గర మాకు పనులవ్వట్లేదు. నేను ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం, మున్సిపల్ కమిషనర్ గారి దృష్టి కూడా తీసుకెళ్తాం. ఎవరైతే అక్కడ పోటీ చేసిన అభ్యర్థుల్లో ఈ సంక్షేమ పథకాలు కానీ ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాల్లో వారి ఖచ్చితంగా భాగస్వామ్యం కల్పించాలి, వారి యొక్క అభిప్రాయం తీసుకోవాలని చెప్పి మంత్రుల దృష్టికి తీసుకెళ్తాం, ఇన్ఛార్జ్ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా కలెక్టర్ దృష్టికి, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యను కూడా పరిష్కరిస్తామని చెప్పి, ఈ బూత్ లెవెల్ ఏజెంట్ ప్రక్రియ ముగియగానే నెక్స్ట్ ఇమ్మీడియట్ గా డివిజన్ ప్రెసిడెంట్ల నియామకం ఉంటుంది, మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ల నియామకం ఉంటుంది, ఇతర కమిటీల యొక్క నియామకం ఉంటుందని చెప్పి మీ అందరికీ చెప్తూ, ఈ 1-2 days ఈ బూత్ లెవెల్ ఏజెంట్స్ కోసమే ప్రతి ఒక్కరు కూడా పనిచేసి మరొక వారం రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడే సమావేశమైన కమిటీలకు సంబంధించి ప్రతి ఒక్కరు దీన్ని ఎవ్వరు కూడా తేలికగా తీసుకోకుండా సీరియస్ గా పనిచేయాలి. ముఖ్యంగా ఈ కరీంనగర్ నగరం, ఎందుకంటే ఆ చొప్పదండి నియోజకవర్గం ఉంది, అది పూర్తిగా రూరల్ కాన్స్టిట్యూన్సీ. అక్కడ పెద్దగా ఇబ్బందులు ఉంటాయి ఈ ప్రక్రియలో. కానీ కరీంనగర్ టౌన్లో ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి. మనకు అనుకూలమైన ఓట్లు తొలగించేటువంటి కుట్ర జరుగుతుంది. అవన్నింటినీ కూడా మీరు జాగ్రత్తగా ఎదుర్కొని ఈ ప్రక్రియను పూర్తి చేయవలసిందిగా కోరుతూ, ముఖ్యంగా మీ అందరికీ చెప్పేది ఒకటే, ప్రతిసారి సమావేశమైనప్పుడు ఈ గొడవ పెట్టుకోవడం పెద్ద ఫ్యాషన్ అనుకుంటుంది. నేను సీరియస్గా చెప్తున్నా, ఏదైనా ఉంటే నా దృష్టికి తీసుకురండి, నగరాధ్యక్షుడి దృష్టికి తీసుకురండి, అక్కడ ఉన్నటువంటి కూడా చైర్మన్ దృష్టికి తీసుకురండి, రాజేంద్రరావు గారి దృష్టికి తీసుకురండి, నరేందర్ రెడ్డి గారి దృష్టికి తీసుకురండి. కానీ మీడియా ముందర లేచి ఏది పడితే అది మాట్లాడడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించి, ఇదే ఆఖరిసారి. మళ్ళీ రిపీట్ అయితే మాత్రం నేను ఖచ్చితంగా వారి పేరు నేను పిసిసి అధ్యక్షుడికి పంపించి ఇమ్మీడియట్ సస్పెండ్ చేయడం జరుగుతుంది. అది ఎవరైనా కావచ్చు, ఎవరి మనుషులైనా కావచ్చు, ఎంత పెద్ద మనుషులైనా కావచ్చు. ఒక్కసారి క్రమశిక్షణ తప్పితే అది ఎక్కడికైనా పోతే ఇక్కడ నుంచి క్రమశిక్షణ ఉల్లంఘిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే లేదు. దయచేసి కాంగ్రెస్ పార్టీ అనేది ఒక కుటుంబం. మనలో ఏమైనా సమస్య ఉంటే మాట్లాడుకుందాం, ఎప్పుడైనా మాట్లాడండి, ఏదైనా మాట్లాడండి. కానీ మీటింగ్లో అందరి ముందు మాట్లాడితే మేము చాలా గొప్ప వాళ్ళమైనటువంటి ఆ సంస్కృతిని మీరు దయచేసి తుడిపేయాలని చెప్పి, ఇదే ఆఖరిసారి కావాలి, ఇది ఆఖరిసారి. ఇంకొకసారి కనుక అయితే ఖచ్చితంగా నేను బీసీ ప్రెసిడెంట్ గారి దృష్టి తీసుకెళ్ళి ఇమ్మీడియట్ గా వారి మీద క్రమశిక్షణ చర్యలు ఉంటాయని చెప్పి చెప్తూ, ఇప్పుడు ఈ బిఎల్ఎస్ సంబంధించి ఇంకేదైనా సలహాలు సూచనలు ఉంటే కూడా మన డిసిసి అధ్యక్షుడు కూర్చుంటాం. అందరూ మీకేమైనా ఉంటే కూడా, మీకేమైనా సమస్య ఉంటే కూడా ఒకసారి మాట్లాడు. అందరూ కూడా నేను చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆహ్వానించడం జరిగింది. మరి ఎస్ఐఆర్ ఒక స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఇది మరి ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ గా తీసుకున్నది. భారత ఎలక్షన్ కమిషన్ అనేది ఒకసారి సవరణ, ఎలక్షన్ ఓటర్స్ యొక్క రివ్యూ గురించి ఒక కార్యక్రమం తీసుకుంది. అందులో మరి మనం ముఖ్యంగా బూత్ లెవెల్ ఏజెంట్స్ను అపాయింట్ చేసుకొని వారి యొక్క అనుకూలంగానే ఆ డివిజన్లో మరి ఓట్లు ఏవి తీసివేయాలి, ఓట్లు ఏ రకంగా ఉంది అనే ఒక మంచి కార్యక్రమం. నిజం చెప్పాలంటే సబ్జెక్టును మనం డివైడ్ చేసుకోవద్దు. కార్యకర్తలకు ఎన్నో సమస్యలు, ఆవేదనలు ఉన్నాయి, అది నీకు కూడా తెలుసు. దానికి ఒక సమావేశం తప్పకుండా మనం మళ్ళీ మాట్లాడుకోవచ్చు. ఇప్పుడున్న ఈ ఇంపార్టెంట్ టాపిక్ ని ఖచ్చితంగా 66 డివిజన్లలో
ఏ డివిజన్లో గెలిచిన వారు లేదా మొన్న కాంటెస్ట్ అయిన వాళ్ళు మీకే బాధ్యతగా మరి డిసిసి ప్రెసిడెంట్ అన్న గారికి మీ బూతులు ఎన్ని ఉన్నాయి ఆ లిస్టులో ఒకసారి చూసుకొని ఏ రకంగా చేయాలి. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా మనకి సలహాలు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఆ సూచనల సలహాల మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తూ రాబోయే ఎన్నికల్లో మరి ఓట్లో ఎక్కడ తేడా జరగలేదు అని మనం చూపించుకోవాల్సిన అవసరం మనకు ఉన్నది. కాబట్టి ఈ రోజు వచ్చిన ఈ కార్యక్రమానికి అనుకూలంగానే మనం ఆలోచిస్తూ వారి యొక్క సూచనలు సలహాలు తీసుకొని ముందుగా తక్కువ సమయం ఉంది కాబట్టి దాన్ని విజయవంతం చేసుకుందాం. ఆ తర్వాత తప్పకుండా మరి మీ అందరి తరఫున మేము కూడా కోరుకుంటున్నాం పెద్దలని తప్పకుండా పెండింగ్ లో ఉన్న పోస్టులు నామినేటెడ్ కార్యకర్తలను జెండా పట్టిన వాళ్ళని అందరినీ కూడా గుర్తించే రోజులు ముందున్నాయి కాబట్టి అందరికి కూడా ఓపికగా ఉంటూ పెద్దల యొక్క సూచనలు సలహాలు వినాల్సిందిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినందులకి మరి అంజనన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం.